ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం ప్రజలు నివాస ప్రాంతాలు 897 నుంచి 100 పేజీ వరకు. భారతదేశ నివాస ప్రాంతాల స్థాయిలు. భారతదేశ జనాభా గణన కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాస ప్రాంతాలను వర్గీకరిస్తుంది. జనాభా గణన శాఖ వివిధ నివాస ప్రాంతాలకు ఇచ్చిన నిర్వచనాల పట్టిక 3లో ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చదివి ఈ అభ్యాసాన్ని పూర్తి చేయండి. స్థాయి క్రమంలో భారతదేశ నివాస ప్రాంతాలు. మహానగరాల నివాస ప్రాంతాలకం ఒకటి మహారకం చూద్దాం. మహారక నగరాలను వేటిని అంటారంటే దానికి ప్రమాణం ఏంటంటే ప్రామాణికం కోటి జనాభాకు మించి ఉండాలి. మహానగరం ఉండాలంటే కోటి జనాభాకు మించి ఉండాలి. అటువంటి వాటికి ఉదాహరణ ముంబై మహానగర ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ జనాభా 1.84 కోట్లు. ఢిల్లీ మహానగరం 1.63 కోట్లు. కోల్కతా మహానగరం 1.41 కోట్లు. మహానగరం ఉండాలంటే కోటి కంటే ఎక్కువ జనాభా ఉంటే దానిని మహానగరం అంటాం. దానికి ఉదాహరణలు ముంబై, ఢిల్లీ, కోల్కతా. ముంబై జనం 1.84 కోట్లు, ఢిల్లీ జనం 1.63, కోల్కతా 1.41 కోట్లు. అదే రెండవది మెట్రోపాలిటన్ లేదా 10 లక్షల దాటిన నగరాలు. అంటే 10 లక్షల జనాభా దాటిన నగరాలని మెట్రోపాలిటన్ నగరాలు అంటాం. దీనికి ప్రామాణికం ఏంటంటే 10 లక్షల నుంచి కోటి మధ్య ఉండాలి. కోటి కంటే ఎక్కువ ఉంటే మహానగరం, 10 లక్షల నుంచి కోటి మధ్య జనాభా ఉంటే మెట్రోపాలిటన్. దీనికి ఉదాహరణ చెన్నై 86 లక్షలు, హైదరాబాద్ 78 లక్షలు, అహ్మదాబాద్ 62 లక్షలు. మెట్రోపాలిటన్ లేదా 10 లక్షల దాటిన నగరాలు. వీటికి ప్రామాణికం ఏంటంటే 10 లక్షల నుండి కోటి మధ్య జనాభా ఉంటే వాటిని మెట్రోపాలిటన్ నగరాలు లేదా 10 లక్షలు దాటిన నగరాలు అని అంటారు. వీటికి ఉదాహరణలు చెన్నై 86 లక్షలు, హైదరాబాద్ 78 లక్షలు, అహ్మదాబాద్ 62 లక్షలు. ఈ మూడు కూడా మెట్రోపాలిటన్ నగరాలు. తర్వాత క్లాస్ 1 నగరాలు. 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య ఉంటే పట్టణ ప్రాంతాలు క్లాస్ 1 నగరాలు. మీ టీచర్ సహాయంతో ఈ కోవల ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నగరాలను గుర్తించి వాటి జనాభా ఇవ్వండి అంటున్నారు. ఇది క్లాస్ 1 నగరాలు. తర్వాత పట్టణాలు. 5,000 నుంచి 1 లక్ష మధ్య జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు పట్టణాలు. మీ టీచర్ సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇటువంటి 3 పట్టణాలు పెరుగుని వాటి జనాభా ఇవ్వండి అంటారు. తర్వాత రెవెన్యూ గ్రామాలు. నిర్దిష్ట సరిహద్దులోని గ్రామం రెవెన్యూ గ్రామం. దీన్ని కూడా ఒక 3 గ్రామాలు పేర్కొమంటారు. తర్వాత ఆవాస ప్రాంతాలు. రెవెన్యూ గ్రామం లోపల కొన్ని హ్యామ్లెట్ అంటే కొన్ని ఇళ్ల సముదాయాన్ని ఆవాస ప్రాంతాలు అంటారు. నిర్దిష్ట సరిహద్దులు గల ఉన్న గ్రామం రెవెన్యూ గ్రామం. 5,000 కంటే లక్ష మధ్య ఉన్నది పట్టణాలు. కానీ గుర్తుపెట్టుకోండి. క్రింద పిరమిడ్ ఉండి పిరమిడ్లోని కింది భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతి చిన్న నివాస ప్రాంతాలను చూస్తుంది. పై భాగం అతిపెద్ద నివాస ప్రాంతాలను సూచిస్తుంది. ఇక్కడ చూడండి, పిరమిడ్లో కింద ఉన్నది దిగువ స్థాయి అంటే అతి చిన్న ప్రాంతాన్ని సూచిస్తుంది, పైన ఉన్నది మహానగరం సూచిస్తుంది. ఈ పిరమిడ్లో ఒకదాని నింపంటున్నారు. ప్రభుత్వం గుర్తించిన చాలా చిన్న గ్రామ నివాసాలు కిందనే, పైనేమో మహానగరాలు ఉంటాయి. విమానాశ్రయ నగరాలు లేదా ఏరోట్రోపోలిస్ లేదా ఏరోపోలిస్ లేదా జెట్ నగరాలు. విమానాశ్రయ నగరాలు, ఏరోపోలిస్ లేదా జెట్ నగరాలు. భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకని వీటిని ఏమని అంటారంటే విమానాశ్రయ నగరాలు లేదా ఏరోట్రోపోలిస్ నగరాలని అంటారు. జెట్ నగరాలు వేరు, విమానాశ్రయ నగరాలు వేరు. అది లేదు, ఇది కాదు. భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకని వీటిని ఏమని అంటారంటే విమానాశ్రయ నగరాలు అని అంటారు. విమానాశ్రయ నగరాలు ఏదో ఒక నగరంగా పనిచేస్తుందంటే విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. విమానాశ్రయ నగరాలు ఏదో ఒక నగరంగా పనిచేస్తుందంటే విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సదుపాయాలు అవి ఏంటంటే హోటళ్ళు, దుకాణాలు, వినోదం, ఆహారం, వ్యాపార సమావేశ సదుపాయాలు వంటివి ఎక్కడ కల్పిస్తారంటే విమానాశ్రయ నగర కల్పాలు. అనేక సదుపాయాలు ఎక్కడ కల్పిస్తారంటే విమానాశ్రయ నగరాల్లో కల్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాలలో వచ్చి తమకు అవసరమైన వాళ్ళతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకుని తిరిగి విమానాలు వెళ్ళిపోతారు. ఎటువంటి సమస్యలు ఏమీ లేకుండా నగరంలోని సదుపాయాలన్నింటినీ పొందుతారు. ట్రాఫిక్ వంటి సమస్యలు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాల్లో వచ్చి తమకు అవసరమైన వాళ్ళతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకుని తిరిగి విమానాలు వెళ్ళిపోతారు. ఎటువంటి సమస్యలు ఏమీ లేకుండా అంటే ట్రాఫిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా నగరంలోని సదుపాయాలన్నింటినీ వీళ్ళు పొందుతారు. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు కొన్ని. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది కర్ణాటక బెంగళూరులో ఉంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఉంది. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు కొన్ని. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్. ఇతర దేశాల్లో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలకు ఉదాహరణలు సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్, థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉంది సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం. తర్వాత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ UAE. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం కైరో ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉంది. లండన్ హీత్రో విమానాశ్రయం లండన్లో UKలో లండన్లో ఉంది. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, కైరో అంతర్జాతీయ విమానాశ్రయం, లండన్ హీత్రో విమానాశ్రయం.
పట్టణీకరణ సమస్యలు ఏమి పెరగడం అంటే ప్రజల అవకాశాలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వంటి ఒక్కటే కాదు, దానివల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. పట్టణీకరణ ఏమి పెరగడం అంటే, పట్టణీకరణ పెరగడం అంటే ప్రజల అవకాశాలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వంటి ఒక్కటే కాదు, దానివల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ పట్టణీకరణ వల్ల. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహ వసతి కావాలి, వాళ్ళకి నీటి సరఫరా ఉండాలి, మురుగునీరు, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించే విధానం ఉండాలి. వీటన్నిటి వల్ల దేనిపై ఒత్తిడి పెరుగుతుందంటే పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహ వసతి కావాలి, వాళ్ళకి నీటి సరఫరా ఉండాలి, మురుగునీరు, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించే విధానం ఉండాలి. వీటన్నిటి వల్ల దేనిపై ఒత్తిడి పెరుగుతుందంటే పర్యావరణపై. వేటి వినియోగం పెరగడం వల్ల పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతుందంటే వాహనాల వినియోగం. వేటి వినియోగం పెరగడం వల్ల పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతుందంటే వాహనాల వినియోగం పెరగడం వల్ల. ఏది ఆరోగ్య సమస్యలకు స్థానికంగా వాతావరణ మార్పులకు దారితీస్తుందంటే వాహనాల వినియోగం. ఏది ఆరోగ్య సమస్యలకు స్థానికంగా వాతావరణ మార్పులకు దారితీస్తుందంటే వాహనాల వినియోగం. ఏ నీటి తొలగింపు సరిగ్గా లేకపోతే అది ఎన్నో అంటువ్యాధులకు దారి తీయవచ్చంటే మురుగునీటి. ఏ నీటి తొలగింపు సరిగ్గా లేకపోతే అది ఎన్నో అంటువ్యాధులకు దారి తీయవచ్చంటే మురుగునీటి తొలగింపు సరిగ్గా లేకపోతే. ఏది పెరగటంలోని ఒక సమస్య భూమిలో కలిసిపోని లేదా కుళ్ళిపోవటానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగటం, దీనివల్ల ఎంతో చెత్తను తొలగాల్సి ఉంటుంది. పట్టణీకరణ పెరగటం వల్ల ఇంకో నష్టం ఏంటంటే భూమిలోని కలిసిపోని లేదా కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరుగుతుంది. జనాభా పెరిగితే ఇవన్నీ ప్లాస్టిక్, సింపుల్గా ప్లాస్టిక్ పెరుగుతూ ఉంటుంది, వాటి వినియోగం కూడా పెరుగుతూ ఉంటుంది, అవి భూమిలో కలవు. అలాగే దీనివల్ల ఎంతో చెత్తను తొలగించాల్సి ఉంటుంది. ఈ చెత్తను ఎక్కడ వేయాలి? పట్టణ ప్రాంతాలు విస్తరిస్తూ ఉండటంతో వీటిని చెత్త శుద్ధి కర్మాగారాలు తీసుకుని వెళ్తున్నారు లేదా గ్రామీణ ప్రాంతాలు పడేస్తున్నారు. క్రింది ఉదాహరణ చూడండి. ఈ చెత్తని ఎక్కడ వేయాలి? పట్టణ ప్రాంతాలు విస్తరిస్తూ ఉండటంతో వీటిని చెత్త శుద్ధి కర్మాగారాలు తీసుకెళ్తున్నారు లేదా గ్రామీణ ప్రాంతాలు పడేస్తున్నారు. దానికి ఈ క్రింది ఉదాహరణ చూద్దాం. ఘన వ్యర్థ పదార్థాల శుద్ధి కర్మాగారం వ్యతిరేకిస్తున్న గ్రామాలు. ఇది స్టాఫ్ రిపోర్టర్ ది హిందూ, బరంపురం, December 11, 2012. బరంపురం అంటే ఒరిస్సా బరంపురం నగరపాలక సంస్థ BMC ప్రతిపాదించిన ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి మరొక అవాంతరం ఎదురైంది. అదేంటంటే తమ గ్రామం వద్ద ఈ చెత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడాన్ని మహుదా ప్రాంత గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. మహుదా వద్ద ఈ చెత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలోని 30,000 మంది ప్రజలే కాకుండా 10,000 పశువులు కూడా ప్రభావితం అవుతాయని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో వాళ్ళు ప్రభుత్వ అధికారులకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. BMC ప్రతిపాదిస్తున్న చెత్త శుద్ధి కర్మాగారంపై మహుదా పంచాయతీ సర్పంచ్ అయిన సాధనాలు మొహంతితో పాటు ఆ ప్రాంతంలోని కొన్ని విద్యా సంస్థలు కూడా తమ ఆందోళన వ్యక్తపరిచాయి. అంతకుముందు ఈ చెత్త శుద్ధి కర్మాగారం నగర శిరవాలలోని చందానియ కొండపైన ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికోసం 20 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. తర్వాత ఏం చేశారంటే సరిహద్దు గోడ కూడా నిర్మించారు. బరంపురం నగరపాలక సంస్థ ప్రకారం ఈ భూమి చుట్టూ 50 లక్షల రూపాయల ఖర్చుతో ప్రహరీ గోడ కూడా కట్టారు. అయితే చందానియ కొండ ప్రాంతం అటవీ భూమి కిందకు వస్తుందని గుర్తించారు. ఈ భూమిని రెవెన్యూ శాఖ బదిలీ చేసి తర్వాత బరంపురం నగరపాలక సంస్థ బదిలీ చేస్తే తప్పించి చెత్త శుద్ధి కర్మాగారం నెలకొల్పడానికి వీల్లేదు. అంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. దాంతో నగరం బయట ప్రతిపాదిత చెత్త శుద్ధి కర్మాగారం భూమి కోసం వెదగసాగారు. దీనికోసం మహుదా గ్రామం దగ్గర ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. అయితే ఆ ప్రాంతం ప్రజలు మొదటి రోజు నుంచి ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు. మహుదా గ్రామ ప్రజలు 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు 150 టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి. 2009లో నిర్వహించిన సర్వే ప్రకారం 2009, ఇది 2024 ఇంకెంత పెరిగిందో. గత 3 సంవత్సరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త పెరిగి ఉండవచ్చునని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగర ప్రజల జీవనశైలి మారుతూ ఉండటంతో మన వ్యర్థ పదార్థాల్లో కూడా తేడా వస్తుంది. సర్వే చేశారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న ఈ ఘన వ్యర్థ పదార్థాలను అంచనా వేయడానికి ఫిబ్రవరిలో ఒక సర్వే నిర్వహించారు. బరంపురం నగరపాలక సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IFC సాంకేతిక విధానపర మద్దతునేమో అందిస్తుంది. ఏ విధానపర మద్దతు అందిస్తుందంటే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. మహుదా గ్రామ ప్రజలు ఏ విషయం పట్ల ఆందోళన చెందుతున్నారంటే చెత్త శుద్ధి కర్మాగారం నెలకొల్పడానికి పట్ల. అంటే వాళ్ళ ప్రాంతంలో చెత్త శుద్ధి కర్మాగారం నెలకొల్పడానికి నెలకొల్పుతారేమో అని ఆందోళన చెందుతున్నారు. అలాగే చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంతమంది ప్రజలు, పశువులు ప్రభావితం కానున్నాయి అంటే 30,000 మంది ప్రజలే కాక 10,000 పశువులు కూడా ప్రభావితం అవుతున్నాయి. చెత్త శుద్ధి కర్మాగారం నెలకొల్పడం గుర్తించిన ఇతర ప్రదేశం ఏది దానిని ఎందుకు ఉపయోగించలేదు? నగరం బయట ప్రతిపాదిత చెత్త శుద్ధి కర్మాగారం భూమి కోసం వెదకసాగారు. దీనికోసం మహుదా గ్రామం దగ్గర ఉన్న 30 ఎకరాల ప్రభుత్వం గుర్తించారు. అయితే ఆ ప్రాంత ప్రజలు మొదటి రోజు నుంచి ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు.
అలాగే ఈ చెత్త శుద్ధి కర్మాగారంలో ఇంకో దగ్గర కూడా ఏర్పాటు చేశారు. దాని నుంచేమో ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. నగరం బయట ప్రతిపాదిత చెత్త శుద్ధి కర్మాగారం భూమి కోసం వెతకసాగారు. దీనికోసం మోదా గ్రామం దగ్గర ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. అయితే ఆ ప్రాంత రైతులు ప్రజలు మొదటి రోజు నుంచి ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఏమన్నారంటే చెత్త శుద్ధి కర్మాగారం నెలకొల్పడం గుర్తించిన ఇతర ప్రదేశం ఏదన్నారు, దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు. ఈ మోదా ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని వెతికారు, కానీ అంటే మొదటి దాన్ని ఫెయిల్ చేయడం వల్ల ఈ మోదా గ్రామ ప్రాంతంలో నగరపాలక సంస్థ అనేది ఒక ప్రాంతాన్ని వెతికింది. అది మోదా గ్రామ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఉండే ప్రజలు వ్యతిరేకించారు. దీనివల్ల 30,000 పశువులు, 10,000 పశువులు, 30,000 మంది జనాభాకి ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో ఆపేశారనమాట. సర్వే నివేదిక ప్రకారం బరంపురం ఎంత ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు 150 టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సర్వే నివేదిక ప్రకారం బరంపురం ఎంత ఘన పదార్థాలను ఉత్పత్తి చేస్తుందంటే 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు 150 టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి 2009కి. బరంపురం నగరపాలక సంస్థ అధికారులు గత 3 సంవత్సరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త పెరిగి ఉండవచ్చునని అంటున్నారు. వీళ్ళ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా, మీ కారణాలు పేర్కొనండి అంటారు. ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే కారణం ఏంటంటే నగర ప్రజల జీవనశైలి మారుతూ ఉంటుంది. పైన ప్రకారం నగర ప్రజల జీవనశైలి మారుతూ ఉంటుంది. ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవుతుంది. ప్రజలు కూడా పెరుగుతూ ఉంటే చెత్త కూడా పెరుగుతుంది. సింపుల్గా. థ్యాంక్ యూ.